ఈరోజు రథసప్తమి అందుకే పాలు అయితే పొంగిస్తాం. యాక్చువల్లీ అత్తయ్య ఇంటి దగ్గర ఇంకా బాగా చేస్తారు, బట్ మేము గ్యాస్ మీద ఎలా పొంగించేస్తాం కదా కదా. బుడ్డి బుడ్డి రథసప్తమి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనస్ ఇన్ఫో తెలుగు ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. రథసప్తమి ఇలా ఎవరైనా చేసుకుంటారా? చాలామందికి తెలిసి ఉండొచ్చు, చాలామందికి తెలియకపోవచ్చు. రథసప్తమి రోజు ఇలా పాలు పొంగించి పరమాన్నం చేసేసి సూర్యభగవాన్ తండ్రికి నమస్కరించి కొబ్బరికాయ కొట్టి తాంబూలం అది పెట్టేసి ఇలా మా అత్తయ్య చేస్తారనమాట. చూడండి, పక్కన యాడ్ చేస్తున్నాను. సో నాకు అదంతా అవ్వదు కదా, అందుకోసమే గ్యాస్ మీదే నువ్వు పాలు పొంగించుకో అని చెప్పారు. అందుకోసమే ఇలా నేను సింపుల్గా గ్యాస్ మీద పాలు పొంగించేసి పరమాన్నం చేసి దేవుడికైతే నైవేద్యంగా పెట్టేస్తున్నాను అనమాట. ఇంట్లోనే కొబ్బరికాయ అది కొట్టుకుంటాను, పండగ కదా, సో అది కామన్. ఇంకా పాపతో ఇవన్నీ చేయాలంటే నాకు అవ్వదు కదా, అందుకో. ఇడ్లీ చేసా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. సో ఫస్ట్ ప్రసాదం తినేసి తర్వాత ఇడ్లీ తినాలి. ఇడ్లీ తింటావా? నేను తినేసాక నీకు పెడతానే. ఇందాకలే జస్ట్ పాలు తాగిందన్నమాట, సో అందుకే నేను తినేసాక మా పాపకు కూడా ఇడ్లీ చేశాను. ఇడ్లీ పెడతా. ప్రసాదం ప్రసాదం బాగుందా? స్వీట్గా ఉందా? ఇడ్లీ పాప పాప ఆమె తింటుందా? పాప ఇడ్లీ తింటుంది. ఇడ్లీ విత్ పల్లి చట్నీ. ఇంతంతా చేసుకుంటావు విషయం. అండ్ లంచ్లోకి పన్నీర్ బటర్ మసాలా కర్రీ చేశాను అనమాట. చాలా రోజులు అయింది చేసి, అందుకోసమే. సో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో, జీడిపప్పు, అల్లం, వెల్లుల్లి, పన్నీర్, బటర్ కావాల్సింది. ఇవి పన్నీర్ బటర్ తప్ప మిగిలినవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ ప్యాన్లో వేసి ఒక స్పూన్ ఆయిల్ వేసి అవి లైట్గా ఉల్లిపాయ మగ్గేంత వరకు ఫ్రై చేసుకొని చల్లారాక మిక్సీ వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్ని బటర్ 2 క్యూబ్స్ వేసుకొని బటర్లో వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఉప్పు, కారం, పసుపు వేసుకోండి మీ రుచికి సరిపడా. అండ్ మసాలా వేగిన తర్వాత వాటర్ వేసేసి వాటర్ బాగా మరిగాక మనం ముందుగానే బటర్లో ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలను వేసుకుంటే గ్రేవీ దగ్గరగా అయ్యాక పైన గరం మసాలా పౌడర్ వేసుకుంటే టేస్టీ టేస్టీ పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ముందు బటర్ క్యూబ్స్ కర్రీ మీద వేస్తే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అనమాట. ఆ వేడికే బటర్ కరిగిపోతుంది, బట్ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అండ్ మహేషం చూడండి, ఇక్కడ గ్రేప్స్ ఇచ్చాను, ఎలా తింటుందో చప్పరించేస్తుంది ఫుల్గా. బాగుందా? వంట అయితే అయిపోయింది. సో మా పాపను అయితే పడుకోబెట్టేశాను. పాపను పడుకోబెట్టి ఇంకా నేను గిన్నెలు అయితే క్లీన్ చేస్తానమాట. నేను పడుకుంటే కానీ నాకు పని అవ్వదు. సో అదే పెద్ద టాస్క్ అనమాట. అలా ఉంటుంది, నా కాలు దగ్గరే ఉంటుంది. నిద్ర అయిపోయిందా? కరెక్ట్గా వాళ్ళ డాడీ ఆఫీస్ నుండి వచ్చే టైంకి నిద్ర వస్తుంది అనమాట. ఇంకా వాళ్ళ డాడీ రాగానే ఇద్దరం కలిసి లంచ్ అయితే చేసేసాం. అండ్ మా పాప కూడా కాసేపు ఆడుకుంది. చూడండి కెమెరాని చూసి ఎలా నవ్వుతుందో.
ఎవరు యశమ్మా? ఎవరు నన్ను వైజాగ్ పూర్వీ కలెక్షన్స్ ఉంది కదా, అక్కడ నుంచి లెగ్గింగ్స్ అయితే ఆర్డర్ పెట్టాను. 1000కి 4 అంట. సో ఎలా వచ్చాయో చూద్దాం. నిన్ననే వచ్చింది కొరియర్ కూడా. అవియా బ్రాండ్ వచ్చేసి అవి పింక్ బ్లాక్, 2 పింక్ పంపించారండి. ఇది రెడ్ పింక్ బ్లాక్ గ్రే కలర్. సైజ్ ఎక్సెల్, ఇది ఎల్, ఇది ఎక్సెల్ పంపించారు. 3 ఎల్లు వచ్చాయి, బాగానే ఉంది. ఫస్ట్ అయితే పింక్ కలర్ ఓపెన్ చేస్తాను. క్లాత్ క్వాలిటీ అయితే బాగుంది. యాంకిల్ లెంత్ లెగ్గింగ్స్ అండి, బాగుంది. క్వాలిటీ చాలా బాగుంది. ఇది పింక్ కలర్, ఇది గ్రే కలర్ అన్నమాట. ఎలాస్టిక్ బాగుంది అండ్ క్లాత్ కూడా చాలా చాలా బాగుంది. మరీ అంత పలుచగా లేదు. గ్రే కలరు బ్లాక్ అయితే ఇంకా బాగుంది. చాలా థిక్గా ఉంది. పలుచగా లేదు, చాలా థిక్గా ఉంది. బాగున్నాయి లెగ్గిన్స్, బాగున్నాయి. కానీ ఇది ఒక్కటే ఎక్సెల్ ఇచ్చారు. నేను ఎల్ పెట్టాను, ఎక్సెల్ ఇచ్చారు. సో వాళ్ళకి ఒకసారి అడగాలి. లెగ్గింగ్స్ అయితే చాలా బాగున్నాయి, క్వాలిటీ అంతా బాగుంది. వాష్ చేసాక ఎలా ఉంటుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా రివ్యూ ఇస్తాను. అండ్ యాంకిల్ అంతే, బట్ ఎక్సెల్ ఇచ్చినా కూడా బాగానే ఉంది, కొంచెం లూజ్ అయింది అంతే. ఏం చేస్తున్నావు హెషి? తీసేసావా పువ్వు అక్కడిది? అందుకే పువ్వు అది పెట్టకూడదు. తీ. ఏం చేస్తున్నావు? పువ్వు అంతా తీసేసింది పుట్టమ్మ. ఇలాగే అన్ని పనులు చేస్తుంది అనమాట. ఇంకా తనకి ఆఫ్టర్నూన్ ఫుడ్ తినిపించలేదు, పడుకుని పోయింది. సో అందుకే ఈవినింగ్ ఇంకా 4 ఆ టైంకి రైస్ అయితే పెట్టేస్తున్నాను. తనకి తినిపించేటప్పుడు తన డ్రెస్ మారుస్తాను, నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను. ఎందుకంటే మొత్తం రైస్ అంతా అంటించేస్తుంది అనమాట. సో ఇంకా ఇద్దరం తనకి తినిపించేశాక రెడీ అయిపోయి కిందకైతే వాకింగ్కి వెళ్తున్నాము. ఈవినింగ్ ఈ మధ్య డైలీ వాకింగ్కి అయితే తీసుకెళ్తున్నాను. అంటే తను వాకింగ్ కాదు, నేను వాకింగ్ చేస్తా కాసేపు, అలా బయట చల్లగాలి కదా, సో అందుకోసమే అలవాటు చేస్తున్నాను. తనకు కూడా అందరినీ చూస్తూ ఉంటే కొత్త మనుషుల్ని చూసినప్పుడు కొంచెం ఆడకుండా ఉంటుందని చెప్పి అలవాటు చేస్తున్నాను అనమాట. అన్న కావాలనే ఆట వేస్తున్నాడు కదా దర్శి. వెళ్దామా? స్పెషల్ పానీపూరి దొంగ తెలుగేసే ఉంది. పడుకున్నట్టు యాక్ట్ చేసావు. ఇప్పుడే దెబ్బ తగిలింది పాపం. అమ్మా బయటకు వెళ్దాము, పానీపూరి తిందాము. మేముండే ఏరియాకి దగ్గరలోనే చిన్న విలేజ్ ఉందన్నమాట. సో ఇక్కడ స్పెషల్ పానీపూరి ఉంటుంది, బాగుంటుందన్నమాట. మేము అప్పుడప్పుడు తినడానికి వస్తాము. సో వచ్చేటప్పుడే చూసారా స్కూటీ మీద వచ్చాం కదా, ఇంకా పడుకుందనమాట చల్లగాలికి. సో ఈ ఒక్క ప్లేట్ తింటే చాలు, కడుపు అయితే నిండిపోద్ది. మా నైట్ డిన్నర్ ఇంకా ఇదే అనమాట. సో కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వెళ్ళి కాసేపు మా పాపతో ఆడుకొని ఇంకా పడుకున్నాము. ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? డే వ్లాగ్ అనమాట.
కొంచెం లెంతీగానే ఉంటే ఏమనుకోవద్దు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ కాదు బొగ్గ కొరికేస్తుంది.